జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఇంతవరకు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రకటన తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చిన నాగబాబు తన సోదరుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు. అదే సమయంలో చంద్రబాబును మాత్రం కలవకపోవడం, తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోవడంతో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారన్న ప్రచారం జరిగింది. నాగబాబును క్యాబినెట్లో తీసుకునే విషయంలో టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి బయలుదేరిందన్న వార్తలు వచ్చాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదు అని తెలిసింది. నాగబాబుకు క్యాబినెట్లో చోటు ఖాయమైంది. మంచి ముహూర్తం చూసుకుని రాజ్భవన్లో నాగబాబు చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే అందుకు ముహూర్తం మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. మరో 5 నెలల్లో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి నాగబాబుకు ఫిక్స్ అయింది. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేక ముందుగానే మంత్రిని చేసి తరువాత ఎమ్మెల్సీని చేయాలా అన్న విషయంపై ఆలోచించుకుని చెప్పాలి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్కే వదిలేశారు అన్నది పార్టీ వర్గాల టాక్. కానీ దీనిపై కొంత ఆలోచన బయలుదేరింది అంటున్నారు. ముందుగా మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీని చేస్తే కొంత వ్యతిరేకత వస్తుందా రాదా అన్న దానిపై పవన్ కళ్యాణ్ పార్టీలోని కొందరు ముఖ్యులతో చర్చించినట్లు తెలిసింది. ఈలోపు టీడీపీపై గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విపరీతంగా కొందరు ట్రోల్ చేస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపినవారవుతాము అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ టీడీపీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కినంత మాత్రాన చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. యనమల వంటి వారు కూడా అసంతృప్తిని బహిరంగంగా లేఖ ద్వారా వెల్లడించింది ఇందుకేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అదే సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఫిక్స్ అయింది. కానీ డేట్ మాత్రం నిర్ణయించలేదు. అది పవన్ కళ్యాణ్కే చంద్రబాబు వదిలేశారు. అంతే తప్ప చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. కేవలం ఒక్క మంత్రి పోస్టు కోసం పవన్ను కాదనుకునేంత అమాయకుడు చంద్రబాబు కాదు అన్నది అందరికీ తెలిసింది. అందుకే పవన్ కళ్యాణ్ ముహూర్తం నిర్ణయించి ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటున్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని మారుస్తారన్న ప్రచారం కూడా ఒట్టిదే అంటున్నారు. నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు అని, అది ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు అని జనసేన ముఖ్య నేత ఒకరు తెలిపారు.